కావాలని కోరుకుంటున్నారు. ఈ రోజు పెద్దరవాణం వద్దే వద్దంటున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం, ఈ అధికారులు ఎందుకు బలాత్కారంగా కలపవలసి వచ్చిందో ప్రతి గ్రామానికి వెళ్ళి వివరించవలసినటువంటి అవసరం అదే. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు 16 గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడైతే ఉంటామనుకుంటారో అక్కడనే వాళ్ళని పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. అక్కనే ఈ రోజు మీరందరూ కూడా ఇంత ఒక గంట 2 గంటల తనకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పిల్లల వరకు కూడా మరి ఇబ్బంది పడేదానికే మరి ఎట్లాంటి ఇబ్బంది పడాలో ఒకసారి వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి, విలేకరులు కూడా. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళు పెద్దరవాణి పోవాల్సి వస్తుంది. ఈ రోజు మనం ఒక గంటకి ఎంత ఇబ్బంది పడతారంటే తరతరాలు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలో ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి వీళ్ళ కోరిక న్యాయమైనటువంటిది. ఈ న్యాయమైనటువంటి కోరికను ఈ ప్రభుత్వం తీర్చాలి. లేకుంటే రిలే నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సబ్ కలెక్టర్ అన్ని అబద్ధాలే చెప్తారు. మొన్న మేము మంగళవారం రోజు మేము సబ్ కలెక్టర్ దగ్గర పోయింటే బసాపుర గ్రామాన్ని ఆదాని మండలంలో ఈరోజు 16 గ్రామాల ప్రజల్ని రోడ్డు ఎక్కించడానికి మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఆదోని మండలాన్ని విభజించడానికి, ఆదోని మండలం విభజన అందరికి కావాల్సిన విషయమే, ఎవరు కాదనుకోవడం లేదు. కానీ హెడ్ క్వార్టర్ అనేది పెద్దారాయణం పెట్టిన దానికి 16 గ్రామాల ప్రజలకు వచ్చేసి చాలా ఇబ్బందికరం అయిపోయింది. ఎందుకంటే ఆదోనికి దగ్గరకు అన్ని విలేజ్లు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపల పెట్టుకునే విలేజ్లకి ఇప్పుడు దాదాపు 30 కిలోమీటర్ల వరకు, 15 నుండి 30 కిలోమీటర్ల వరకు అవుతుంది. కాబట్టి పెద్దారాయణంని ప్రతి ఒక్కరూ వద్దనే దానికి కారణమైంది. రెండవది, ఎందుకంటే ఆదోని కూడా ఇప్పుడు రాబోయే కాలంలో జిల్లా చేస్తూ ఉన్నామంటున్నారు. అటువంటి జిల్లాని విడిచిపెట్టి మరీ వెనకపోవాలంటే ప్రతి ఒక్కరికి ఇబ్బందికరము. ఆ తర్వాత పెద్దారాయణంకి అవతల మొత్తం కర్ణాటక, ఇప్పుడు పెద్దారాయణం కూడా సరౌండింగ్ 3 భాగాల వైపు కర్ణాటక విలేజ్లే ఉన్నాయి. ఇక్కడైతేనే అక్కడైతేనే 3 భాగాలు ఈ పెద్దారాయణంకి కర్ణాటక విలేజ్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ పోవాలంటే కూడా మనకి లాస్ట్ బార్డర్ అవుతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే విభజన చేసిన దాంట్లో ప్రత్యామ్నాయంగా ఆలోచించి మండలం మార్పు ఏదైనా కానీ ప్రతి ఒక్క ఊరి
తీర్మానం తీసుకుని ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని మండలం మార్పుకు ఏమైనా అవకాశం ఉంటే దాన్ని తీసి ఇంకో దగ్గర కానీ లేదా ఇంకోటో చేసేదానికి ప్రతి ఒక్కరి మనోభావాలు అలాగే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులకైతే అందరికీ ఇప్పుడు కర్ణాటక బార్డర్ కాబట్టి ఇక్కడ ముందు ఎక్కడ పోయేకి లేదు కాబట్టి ఉద్యోగస్తులకైతేనేమి అందరికి కూడా ఇబ్బందితో కూడింది. అలాగే పొదుపు లక్ష్మి సంఘాల వాళ్ళకైతేనేమి మిగతా వగైరా అందరికీ కూడా ఆదోని అనేది అన్ని విధాలుగా కావాల్సింది కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇదైతే కూడా ఆదోనిలో పోయి ఒక పని చూసుకుని మండల పని చూసుకుని అలాగే ఎంఆర్ఓ దగ్గర పనులు చూసుకుని కూడా మిగతావన్నీ చూసుకుని వచ్చేదానికి కూడా అనుకూలం ఉండేది కాబట్టి ఈ విధంగా ఈరోజు ఇది చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాల్లోన ఇది ఇంకా ఇక్కడ ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చెప్పనీకి రాదు కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు అయితేనేమి అలాగే ఈ ప్రజాప్రతినిధులు అయితేనేమి తెలుసుకుని దీన్ని ఒక కొలిక్కి తీసుకుని వచ్చి అందరికీ సమన్వయంతో కూర్చోబెట్టి ఏమయ్యా మీకు ఏ విధంగా అయితే బాగుంటుందని కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని నాకు అలాగే మా ఊరి గ్రామ ప్రజలు మరి ఇక్కడికి వచ్చిన నాయకులందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఏమైనా ఒకవేళ మీకు ఏదైనా ఇంకా ఇదిగా ఉంటే కూడా ఒకసారి కాకపోయినా పెద్దగా ఇంకా మన ఆదోని మండలంలో మన శాసనసభ్యులు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఒకసారి కూర్చొని ఎక్కడైనా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. అలాగే ఈ సమస్యను కూడా ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఒక కొలిక్కి తెస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ. ప్రజలందరికీ కూడా ముందుగా ఉద్యమాభివందనాలు. ఈరోజు 16 గ్రామ ప్రజలని వాళ్ళ కోరికను అడుక్కోకుండా వాళ్ళ తీర్మానం అడుక్కోకుండా సబ్ కలెక్టర్ ఈరోజు వాళ్ళందరూ కూడా తీర్మానం ఇచ్చినారని అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ సబ్ కలెక్టర్ ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే గ్రామాల మధ్య సిచ్చు పెడుతున్నారు. ఎవరు కూడా తీర్మానం ఇవ్వలే, ఎవరు కూడా ప్రజల వద్దకు అడగలే. ఎందుకు ఈ విధంగా చెప్తున్నారో ఈ సబ్ కలెక్టర్ మాకు అవసరం లేదు. మేమందరం కూడా 16 గ్రామాలు తీర్మానం చేసి పంపిస్తాం. ఈ రోజు ప్రభుత్వము ఆ సబ్ కలెక్టర్ విధుల నుంచి తొలగిస్తారా? ఈ రోజు 16 గ్రామ ప్రజల కోరిక ఆదోని మండలంలోనే ఉంచాలని ఈ రోజు ప్రజల అభిప్రాయం కనుక్కోకుండా వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళంతకు వాళ్ళే రాసి పంపిస్తే చెల్లరు. మీకు ఓట్లు వేసినారు, సీట్లు ఇచ్చినారు, పీఠం మీద కూర్చోబెట్టినారు. అవసరం అయితే పీఠం మీద నుంచి కిందకి దించేంత వరకు కూడా మా పోరాట మాటలు ఇప్పుడైనా మేము చేసినటువంటిది తప్పని ముక్కు నేలకు రాసి ఎట్టున్నటువంటి అట్లనే ఆదోని మండలంలోని 16 గ్రామాలను పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు 80 ఏళ్ళ ముస్లామి కూడా మాకు ఆదోని మండలంలోనే కావాలని కోరుకుంటున్నారు. ఈ రోజు పెద్దవాళ్ళం వద్దంటున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఎందుకు బలత్కారంగా కలపవలసి వచ్చిందో ప్రతి గ్రామానికి వెళ్ళి వివరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు 16 గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడైతే ఉంటామనుకుంటారో అక్కడనే వాళ్ళని పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. అట్లనే ఈ రోజు మీరందరూ కూడా ఇంత ఒక గంట 2 గంటల తనకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పిల్లల వరకు కూడా మరి ఇబ్బంది పడేదానికి మరి ఎట్లాంటి ఇబ్బంది పడాలో ఒకసారి వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి, విలేకరులు కూడా. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళు పెద్దవాళ్ళు పోవాల్సి వస్తుంది. ఈ రోజు మనం ఒక గంటకి ఎంత ఇబ్బంది పడతారంటే తరతరాలు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలో ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి వీళ్ళ కోరిక న్యాయమైనటువంటిది. ఈ న్యాయమైనటువంటి కోరికను ఈ ప్రభుత్వం తీర్చాలి.